భూపాలపల్లిలో ఒక బొగ్గు టిప్పర్ను డిటిఓని బలిగొన్నది. బొగ్గు టిప్పర్ అంటే అక్కడ చెకింగ్స్ జరుపుతున్నప్పుడు ఆ టిప్పర్ డ్రైవరు ఆ డిటిఓ మీద నుంచే పోనిచ్చిండు. ఇది అతివేగము, నిర్లక్ష్యము కారణం మీద రకరకాలుగా చెప్తున్నారు, కానీ దీని వెనకాల ఏదో కుట్ర ఉందా, కావాలని ఏమైనా హత్య చేసిరా అనే ఒక అనుమానం కూడా కనబడుతున్నది. మరి అది ఏమన్నా చెప్పలేం. ఇప్పుడు ఆ డ్రైవరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం దాని మీదనే ఆధారపడి ఉంటుంది. డిటిఓను బలిగొన్న బొగ్గు టిప్పర్ భూపాలపల్లిలో జరిగింది. ఇది విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదం, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణం. డిటిఓ శరీరం మొత్తం ఛిద్రమైపోయింది, అక్కడికక్కడే చనిపోయింది. భూపాలపల్లి ఆర్టీఓ ఆఫీస్ వద్దే జరిగింది ఈ ఘటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం. విచారణ అధికారిగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ ఆ కుటుంబానికి అండగా ఉంటామంటుండు మంత్రి పొన్నం. అసలు ఏం జరిగింది మరి ఇది? అసలు ఇప్పుడు లాస్ట్ వీకో లాస్ట్ డేనో బిఫోర్ ఎప్పుడో దీని మీద ఆల్రెడీ ఒక ఏంది వీటి మీద ఆయన ఫోకస్ చేస్తున్న అధికారి అన్నది చర్చ కూడా ఉన్నది అక్కడ. మరి ఈ రవాణా మాఫియా ఏమన్నా ఖతం చేసిందా? అతివేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్ విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి డిటిఓ ప్రాణాలు బలికొన్నది. సరిగ్గా రవాణా శాఖ కార్యాలయం ముందే ఈ ఘటన జరిగింది. డిటిఓ శరీరంపై నుంచి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. భూపాలపల్లి జిల్లా గణపురం పరిధిలో సోమవారం జరిగిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా వెంకన్న ఈ నెల 4వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా జగిత్యాల నుంచి ఇక్కడికి వచ్చిండు. హన్మకొండలో నివాసం ఉంటున్న ఆయన సోమవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీఏ కార్యాలయానికి కారులో బయలుదేరారు. ఆర్టీఓ కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో మొరాంచపల్లి అంటే తెలుసు కదా, ఆ రోజు అప్పుడు మొత్తం వరదలు కాలువలు వచ్చి మొత్తం చాలామంది ఆగమాగమైంది కదా, ఆ ఊరే అంత ఆగమైంది కదా. అయితే అక్కడ మొరాంచపల్లి సమీపంలో ఒక వరికోత యంత్రం కనిపించగా ఆగి పత్రాలు పరిశీలించిందట. రోడ్డు పన్ను చెల్లించలేదు అని గుర్తించి ఆ వరికోత యంత్రం యజమాని పైన కేసు పెట్టిండట. హార్వెస్టర్ను సీజ్ చేసేందుకు ఆర్టీఓ కార్యాలయానికి తరలించిరట. ఆర్టీఓ కార్యాలయం వద్దకు రాగానే కారు దిగిన డిటిఓ వెంకన్న వరికోత యంత్రాన్ని లోపలికి పంపించే క్రమంలో రోడ్డుపైన ట్రాఫిక్ను నియంత్రించే ప్రయత్నం చేసిందట. ఇదే సమయంలో తాడిచెర్ల నుంచి భూపాలపల్లిలోని కేటీపీసీకి బొగ్గు తీసుకెళ్తున్న టిప్పర్ అతివేగంగా వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. ఒడిశాకు చెందిన టిప్పర్ డ్రైవర్ మహమ్మద్ తస్లీం నిర్లక్ష్యం, అతివేగం వల్ల టిప్పర్ అదుపు తప్పి డిటిఓ వెంకన్నపైకి దూసుకెళ్లింది. టిప్పర్ ముందు చక్రం వెంకన్న పైనుంచి వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమైనాయి. దీంతో సంఘటనా స్థలంలోనే ఆయన కన్నుమూశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లిలో ఆసుపత్రికి తరలించిరట. గోదావరి ఖనిలోని మార్ల్ ట్రాన్స్పోర్ట్ సంస్థకు చెందిందట ఆ టిప్పర్. ఆ సంస్థ యజమాని మహబూబ్ ఖాన్ అని పోలీసులు గుర్తించారు. డిటిఓ వెంకన్న స్వస్థలం మహబాద్ జిల్లా మరిపేడ బంగ్లా అట. 2012లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిండు. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన 18 రోజులకే ఆయన చనిపోయిండు. పాపం ఇంత ఘోరం. వెంకన్నకు భార్య స్వప్న, 2 కుమార్తెలు, కొడుకున్నాడట. ఏం దారుణం పాపం. మరి ఇది ఏందన్నది ఎంక్వైరీలో తేలాలి. మరి ఆ ఎంక్వైరీ కమిటీ ఏదో వేసినట్టున్నారు. ఏం జరిగిందో లోకల్లో ఎవరైనా ఉన్నారా? The person you have called is speaking to someone else. You can wait or call again. హలో అనే నమస్తే, లైవ్లో ఉన్నావు శేఖర్. అనే ఏంది నిన్న ఈ భూపాలపల్లిలో టిప్పర్ది ఢీకొన్న దాంట్లో ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ఏమన్నా ఏం లేదా? అనుమానాలు అయితే ఏం లేదన్న. ఏం లేదా? నిర్లక్ష్యం. డ్రైవర్ నిర్లక్ష్యం. ఓకే యా. సో దీని మీద ఎంక్వైరీ కమిటీ ఏదో వేసినట్టున్నారు కదా? ఎంక్వైరీ కమిటీ వేసారు అన్న. సీఎం కూడా స్పందించారు. ఓకే. లోకల్ ఎస్పీ కూడా చాలా సీరియస్ గా తీసుకొని వెహికల్స్ ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు కూడా నిన్న నుంచి స్టార్ట్ చేశారు. కానీ పెద్ద మాఫియా ఉన్నట్టుంది కదా ఈ ట్రాన్స్పోర్ట్, ఇది కథ. ఇది ఎందుకంటే సింగరేణి ప్రాంతము, ఈ డస్ట్ సంబంధించింది ఇదంతా చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నట్టున్నది. చాలా పెద్ద ఎత్తున. ఇవరికి ఎప్పుడో బైపాస్ రోడ్డు ఎప్పుడో రావాలి. 15 సంవత్సరాల క్రితమే బైపాస్ రోడ్డు శాంక్షన్ అయ్యి ఉండే.
ఓకే. దాన్ని లాస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో కొంత ముందుకు తీసుకురావడానికి రెడీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ అసలు కనుక పట్టించుకునే పరిస్థితి లేదు. ఓకే. అట్లా ఈ ఇంజనీరింగ్ కానీ ఇసుక అంటే ఇప్పుడు ఈ టిప్పర్లు ఇవన్నీ కూడా మళ్ళీ లోపలికి వచ్చి రావాల్సిందే, బైపాస్ లేదు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఆ, ఎట్లయితే జిల్లా కేంద్రం సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ నుండి లారీలు ఓకే. కంటిన్యూషన్ అవుతా ఉన్నాను. అట్లా బాగా విపరీతమైన క్యాజువల్ జరుగుతా ఉన్నాయి. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. సో ఇది నిన్న జరిగిన ప్రమాదం సంబంధించి అతివేగమే కారణం అని అంటున్నారు. సో మరి ఆ బైపాస్ ఎందుకు వేసే ప్రయత్నం చేయట్లే? ఇప్పుడు దానివల్ల ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కదా.